హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం పండు మిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. మరి అయితే ఈ పండు మిర్చి కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ పండు మిర్చి కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న పండు మిర్చి ముక్కలు 1 కప్పు వరకు వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పండు మిర్చి కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి, చపాతీల్లోకి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పండు మిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మనకి త్వరగానే వేగిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వేసుకున్న కొత్తిమీర పండుమిర్చి బాగా వేగిపోనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనకి తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే మానేయచ్చు అనమాట, మీ ఇష్టం అది. అలాగే పులుపుకి తగినట్లుగా చింతపండు కూడా వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఉప్పు, చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వస్తుందండి. అది వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పండుమిర్చి పచ్చడిలో ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ పండుమిర్చి కొత్తిమీర పచ్చడి మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మనకి రైస్లో కానివ్వండి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, చపాతీలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె బాగా వేడైన తర్వాత అందులో 1 పావు స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే 1 అర స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిపోయింది కదా, ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర పండుమిర్చి పచ్చడిలో ఈ పోపు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి కొత్తిమీర పండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ కొత్తిమీర పండుమిర్చి పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.